station after arriving from Hyderabad by Vande Bharat Express. They mentioned that he travelled like an ordinary passenger, interacted cheerfully with fellow travellers and posed for selfies during the journey. Later, he was reported to have organized a Chai Pe Chacha program at the station canteen. Authorities explained that the minister directed them to ensure the completion of the station's development works at the earliest. He was said to have highlighted that Vande Bharat trains in Telangana are contributing to the state's progress and assured that more railway projects would soon be launched. Local leaders noted that Kishan Reddy also visited the Bhadrakali temple, performed special prayers and was welcomed with Purna Kumbha honors. ఈరోజు నేను పూర్తిగా వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభించినప్పుడు ఆ రోజు నేను రాలేకపోయాను కాబట్టి ఆ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ ఏ రకంగా జరిగిందనేటువంటిది, అదేవిధంగా వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్, వరంగల్ ఏర్పాటు చేయబోతున్నటువంటి ఎయిర్పోర్టు, అదేవిధంగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆర్ఎంయు, 1000 స్తంభాల గుడి రెనోవేషన్ సంబంధించి, జాతీయ రహదారులకు సంబంధించి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము యొక్క వరంగల్ హన్మకొండ పట్ల మంజూరు చేసినటువంటి స్మార్ట్ సిటీ కానీ, హెరిటేజ్ సిటీ కానీ, వీటన్నిటి పట్ల రివ్యూ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు నేను పూర్తిగా వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభించినప్పుడు ఆ రోజు నేను రాలేకపోయాను కాబట్టి ఆ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ ఏ రకంగా జరిగిందనేటువంటిది, అదేవిధంగా వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్, వరంగల్ ఏర్పాటు చేయబోతున్నటువంటి ఎయిర్పోర్టు, అదేవిధంగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆర్ఎంయు, 1000 స్తంభాల గుడి రెనోవేషన్ సంబంధించి, జాతీయ రహదారులకు సంబంధించి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము యొక్క వరంగల్ హన్మకొండ పట్ల మంజూరు చేసినటువంటి స్మార్ట్ సిటీ కానీ, హెరిటేజ్ సిటీ కానీ, వీటన్నిటి పట్ల రివ్యూ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు నేను పూర్తిగా వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభించినప్పుడు